Hello my dear students, welcome back to Physics Wala. This is your physics teacher. నాన్న AP EPSET 2027 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్, కానీ నాకు నోట్స్ ఎలా రాయాలో చెప్పండి. ఎన్నో కామెంట్స్ చూసాను. నేను ఎప్పుడు లైవ్ తీసుకున్నా ఏం చేసినా కూడా స్టూడెంట్స్ చాలామంది మీరందరూ చాలా కామెంట్స్ చేశారు, సార్ నోట్స్ ఎలా తీసుకోవాలి, నోట్స్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, ఇలా చాలా కామెంట్స్ చదివా. ఈ రోజు అయితే నేను అది క్లియర్ చేసేస్తాను. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లెక్చర్ ప్రాపర్గా వినాలి. సో ప్రాపర్గా వినాలంటే మీ ఐస్, మీ ఇయర్స్, మీ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఎవరైతే లెక్చరర్ చెప్తున్నారో, ఆ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ గురించి మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ రాయడం వల్ల, బ్యూటిఫుల్గా రాయడం వల్ల ఏమీ రాదు నాన్న. ఫస్ట్ మీకు అర్థం కావాలి, అర్థమైన తర్వాత రివైజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ నోట్స్. అర్థమైందా? దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అర్థం చేసుకోవడం తర్వాత నోట్స్ రాసుకోవడం. సో అందుకే నోట్స్ని నీట్గా రాసుకునే బదులు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి నేనైతే చెప్తా చూడండి. ఫస్ట్ ఒకసారి లెక్చర్ కేర్ఫుల్గా వినండి, లిజనింగ్ కేర్ఫుల్లీ, అదే ఫస్ట్ థింగ్. మిగతా సంబంధం నోట్స్ ఇంకా పక్కన పెట్టే, నా దృష్టిలో అది సెకండరీ థింగ్. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ, దెన్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్. అసలు ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో, మీకు టీచ్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోండి. వాళ్ళ మాటల్ని కేర్ఫుల్గా వినండి, వాళ్ళు రాసేది కేర్ఫుల్గా చూడండి. తర్వాత వాళ్ళు ఏదైతే జెస్చర్ చేస్తున్నారు, ఏ డైరెక్షన్లో పాయింట్ చేస్తున్నారు, ఎలా రొటేట్ చేస్తున్నారు, రైట్ హ్యాండ్ రూల్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ డైరెక్షన్స్ చూడండి, వాళ్ళ జెస్చర్స్ చూడండి. చాలా కేర్ఫుల్గా అటెంటివ్ అయితే వినండి ఫస్ట్ క్లాస్. తర్వాత రన్నింగ్ నోట్స్ ఎలా రాయాలో నేను చెప్తా. బ్యూటిఫుల్గా నీట్గా లైన్ టు లైన్ చెప్పింది రాయకండి, టైం వేస్ట్. ఓకేనా? సో ఇప్పుడు నోట్స్ ఎలా రాయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ విన్నప్పుడు, ఏది లెక్చర్ వింటున్నప్పుడు రాసే నోట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా చాప్టర్ నేమ్ రాసుకోండి. సో మొత్తం సెంటెన్స్ రాయకండి, ఆ సెంటెన్స్లో ఇంపార్టెంట్ పదం ఏముంది. ఓకే, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఈ పర్టిక్యులర్ బయాలజికల్ ప్రాసెస్లో ఈ సెల్ అనేది దానికి వాల్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది, దీనికి సెల్ వాల్ ఉండదు. ఇది యానిమల్ సెల్, ఇది ప్లాంట్ సెల్. లేదా కెమికల్ ఈక్వేషన్ ఇలా మారుతుంది, దానిలో క్యాటలిస్ట్ వేయాలి, దీనిలో క్యాటలిస్ట్ ఉండదు. ఇట్లా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింటర్స్ అవి రాసుకోండి. జస్ట్ పాయింటర్స్, క్యాటలిస్ట్ ప్రజెంట్, లేదా ఈక్వేషన్ ఇస్ చేంజింగ్, లేదా ద గ్రాఫ్ ఈజ్ ఇంక్రీజింగ్, లేదా ద ప్లాట్ ఈజ్ చేంజింగ్. ఇట్లా జస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింటర్స్ మాత్రమే రాయండి. ఫస్ట్ ఒక మెయిన్ హెడింగ్ పెట్టుకోండి, దేని గురించి మాట్లాడుతున్నాం, లేదా యాంగులర్ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నాం, దాని యొక్క పాయింటర్స్. తర్వాత యాంగులర్ యాక్సిలరేషన్, తర్వాత యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఆ పాయింట్స్ రాసుకోండి. జస్ట్ పాయింటర్స్ మాత్రమే, ఏది ఇంక్రీజ్ ఏది డిక్రీజింగ్, లేదా ఈ పర్టికులర్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ కాదు. అట్లాంటి ఇంపార్టెంట్ పాయింటర్స్ మాత్రమే, మొత్తం రాయకండి. ఆ టీచర్ లేదా ఫ్యాకల్టీ చెప్పే ప్రతి సెంటెన్స్ రాయకండి. సో బేసిక్ పాయింటర్స్ రాస్తారా, ఫార్ములాస్ అన్ని హైలైట్ చేసుకోండి. అది కెమిస్ట్రీలో అయినా, మ్యాథ్స్లో అయినా, ఎందులో అయినా ఆ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకోండి. లేదా మీ బయాలజీలో టీచర్ కనుక ఒకవేళ నెమోనిక్ చెప్పింది, ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిందో అది హైలైట్ చేసుకోండి. దాని తర్వాత ఇంపార్టెంట్ గ్రాఫ్స్, డయాగ్రామ్స్ విజువల్ వేసుకోండి. ఇది కూడా నీట్గా చూడండి. నో నీడ్ టు రైట్ నీట్లీ, బ్యూటిఫుల్గా రాయడం వల్ల వచ్చేది ఏమీ లేదు మనకి, కానీ మీకు అర్థమయ్యేటట్టు రాసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఏది ఒక 6 months తర్వాత చూసుకుంటే మీకు అర్థమయ్యేటట్టు ఉండాలి మీ హ్యాండ్ రైటింగ్లో, అంతే. సో ఇది థియరీ పార్ట్ నాన్న. ఇంకో పాయింట్ ఏంటంటే నోట్స్లో ప్రాక్టీస్. సో మీరు ఒక చాప్టర్ అయిపోయింది, ఒక చాప్టర్ అంతా ఇట్లా చేసేసారు, ఓకేనా, ఒక 3-4 pages అయిపోయింది ఒక చాప్టర్. దాని తర్వాత ఇమీడియట్గా మీరు ఇంకో చాప్టర్ స్టార్ట్ చేసుకుని ఇంకో సపరేట్ బుక్కే పెట్టుకోండి, దేనికి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. దానిలో నోట్స్ ఎట్లా తీసుకోవాలి చెప్తా. చాప్టర్ నేమ్ పెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు, సాల్వ్ చేసినారు. సో అది రఫ్ పేజే, మొత్తం రఫ్ బుక్కే. అది ఇష్టం వచ్చినట్టు స్క్రాంబుల్ చేయండి, గీకండి, మీకు నచ్చినట్టు రాసుకోండి. కాకపోతే ప్రాబ్లం అంతా చేశాక ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ని ఆ పీవైక్యూ క్వశ్చన్ అనుకోండి, అది ఆ పీవైక్యూ ఇయర్ రాసుకోండి ఇక్కడ. తర్వాత ఆన్సర్ సొల్యూషన్ చూసినప్పుడు మీకు మిస్టేక్ వచ్చింది, ఫైనల్ ఆన్సర్ మిస్టేక్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనలైజ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేయకపోతే అలాంటి నోట్స్ వేస్ట్, మీ ప్రిపరేషన్ వేస్ట్. మనం రాసేది, ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో మీరేం చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తారు రౌండప్ చేయండి, ఇది తప్పు ఇది ఒప్పు అన్నీ రాసుకోండి, ఓకేనా. మీరు చిన్న మిస్టేక్, యూనిట్ కన్వర్జన్ మర్చిపోయారు, లేదా పర్టికులర్ ఈక్వేషన్ మర్చిపోయారు, ఇక్కడ తప్పు చేశారు, ఆ తప్పుని రౌండ్ సరిదిద్దుకొని రెడ్ పెన్ వాడండి. రెడ్ పెన్తో కనిపించాలి మీరు మిస్టేక్ చేశారు అని చెప్పి, మీరు యాక్సెప్ట్ చేయండి మీరు మిస్టేక్ చేశారని చెప్పి రెడ్ పెన్తో రౌండ్ తీసుకొని అక్కడ నుంచి మీరు ఏమైతే ఎర్రర్ రాసుకున్నారో, ఏదైతే ఎర్రర్ చేశారో ఆ మిస్టేక్ గురించి రాయండి. నేను ఇలా తీసుకున్నాను, ఇది వి షుడ్ నాట్ టేక్ లైక్ దిస్, వి షుడ్ కన్సిడర్ దిస్ కాన్స్టెంట్, నాట్ దిస్ కాన్స్టెంట్, దిస్ కాన్స్టెంట్, దిస్ గ్రాఫ్ విల్ ఇంక్రీజ్, దిస్ గ్రాఫ్ విల్ డిక్రీజ్. సో మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ పాయింటర్స్ రాసుకోండి ఇలా. అలా ప్రతి క్వశ్చన్కి సిల్లీ మిస్టేక్ చేశారు,
1 మిల్లీమీటర్ బదులు 1 సెంటీమీటర్ రాసుకున్నారు, అది బ్లూ పెన్తో రౌండప్ చేయండి. అది మరి పెద్ద మిస్టేక్ కాదు, సిల్లీ మిస్టేక్ అని మిస్టేకే. సో కాబట్టి అది కూడా రెడ్ పెన్తో రౌండప్ చేసి అక్కడ ఆ యూనిట్ కన్వర్జన్ రాయండి. సో ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇట్స్ రాశారనుకోండి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో మీరు ఆ పర్టికులర్ చాప్టర్ చూసేటప్పుడు ఈ చాప్టర్ రివిజన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ మెకానిక్స్ ఉంది, మొత్తం రొటేషన్ మెకానిక్స్ థియరీ అంతా చదివేశారు. ఇమీడియట్గా దాని పక్కన మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్లో ఎక్కడ మిస్టేక్ చేశారు ఏంటనేది ఇగో ఈ పర్టికులర్ సైడ్కి ఒక లైన్ కొట్టుకోండి, ఈ లైన్లో సైడ్కి రాసుకోండి. ఈ విధంగా మీరు నోట్ టేకింగ్ చేయాలి. సో ఈ నోట్స్ అనేవి రఫ్ నోట్స్, ప్రాక్టీస్ నోట్స్, క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఏదవుతుందో దానిలోకి వెళ్ళి కూడా మీరు చాలా నేర్చుకుంటారు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూసి సరిపోతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవసరం లేదు. తర్వాత మెల్లిమెల్లిగా ఒక 6 నెలల తర్వాత చూసేటప్పుడు ఓన్లీ ఇవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఈ పర్టికులర్ గ్రాఫ్స్, విజువల్ డయాగ్రామ్స్ లేదా పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది. ప్రతి లైన్ రాయాల్సిన అవసరం లేదు, నీట్గా రాయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద మెయిన్ అజెండా. ఈ ప్రాసెస్లోనే సార్ నేను ఇంకా మంచి ప్రిపేర్ అనుకుంటున్నాం సార్, నాకు ఇంకేదైనా ఆపర్చునిటీ ఉందా సార్, ఓకే, అండ్ ఇప్పటివరకు నేను ఐపీలో మునిగిపోయినా సార్, నాకు ఎప్సెట్కి ప్రిపరేషన్కి టైం లేదు సార్, అండ్ ఆల్రెడీ నేను పీడబ్ల్యూలో బ్యాచెస్ చూస్తున్నాను సార్, ఆల్రెడీ క్లాసులు చాలా అయిపోయినాయి, నాకు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ కావడానికి 2 ఆపర్చునిటీ కావాలి సార్ అంటే మీకోసమే తీసుకొస్తున్నాం నాన్న లక్ష్య ఎప్సెట్ 2.0 2027. ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఈ బ్యాచ్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్, ప్రైజెస్, కూపన్ కోడ్స్ అంతా ఇన్ఫర్మేషన్ A to Z కింద మెన్షన్ చేసినా చూసేయండి. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా రిసోర్సెస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ వేసుకున్నానా, నేనైతే మీకు రెడీగా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ శ్రీకర్ అన్న సైనింగ్ ఆఫ్.